ఆత్మీయులారా, జీవితంలో అనేకమైనటువంటి మార్పులు రావడానికి కారణమేమి అని మనం ఒకసారి విశ్లేషణ చేసి చూసుకున్నట్లయితే మనకు తెలియనటువంటి ఒకానొక శక్తి మన వెనకల పనిచేస్తుంది అనేటువంటి మాత్రం దృఢమైన విశ్వాసం అది. అందుకే శ్రీ రమణులు మరియు అనేకమైనటువంటి అరవింద వీరందరూ కూడా ఆత్మవిమర్శ చేశారు. ఆత్మవిమర్శ చేసుకుని మనకు తెలియనటువంటిది ఏదో ఒక శక్తి తనదైనటువంటి ఆలోచనలతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. మనకు తెలియదు అది, మనం చేస్తున్నామనేటువంటిది ఒక భ్రమలో మనం ఉంటాం. మనకేదైతే అనుకున్నటువంటిది నెరవేరినప్పుడు చాలామంది మనోచింతకు గురి అయ్యి వారు విపరీతమైనటువంటి త్యాగం చేస్తారు. అంటే అర్థం ఆత్మహత్యలు చేసుకోవడానికి వెళ్ళిపోతుంటారు. ఇది సరైన దృక్పథం కాదు. ఒకసారి అక్కల్కోట్ మహారాజ్ దగ్గర ఒక పేదవ బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆయన తన కుటుంబాన్ని పోషణ చేసుకోవడానికి కష్టమైంది ఆయనకు. ఆయన ఏం చేశారు, అక్కడ పక్కన ఉన్నటువంటి చెరువులో వెళ్ళి ఆత్మార్పణ చేసుకోవాలనుకున్నారు. అక్కల్కోట్ మహారాజు ఆ రోజు వేకుజామున 3 గంటలకు లేచారు. ఆయన శిష్యులు ఎవ్వరికి చెప్పకుండా ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి రైతు పొలంలో ఒక బండి ఉంటే బుల్లక్ కార్ట్ అక్కడ దాకొని కూర్చున్నారట. ఆ సమయానికి పేద బ్రాహ్మణుడు వచ్చాడు, అటువైపు వెళ్తూ ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోవాలి ఆ చెరువు నీళ్లలో పడి. అప్పుడు అక్కల్కోట్ మహారాజు పేరు పెట్టి పిలిచాడు అతన్ని. ఎవరినని ఇప్పుడు పిలుస్తున్నారు, ఏదైనా భూతం ఉండొచ్చునా అని వెనక్కి తిరిగి చూస్తే దగ్గరికి పిలిచి ఆ యొక్క బండి కింద కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పారట. జీవితం అంటే మనం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలి. మనల్ని అన్నింటిని నడిపించేటువంటి ఈశ్వర తత్వం ఒకటి ఉంది. దాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు భయపడకు. నీవు ఇలా చెరువులో మరణించడం ద్వారా ప్రతిరోజు స్నానానికి వెళ్ళే ఆ జలమంతా కూడా భూత వ్యాప్తి అయి ఇక్కడ ప్రజలకు నిరుపయోగం అవడం కాకుండా పల్లె ప్రజలను అది బాధిస్తుంది. మీ పూర్వీకులు ఎన్నో యజ్ఞయాగాదులు చేశారు, దాన ధర్మాలు చేశారు అని మంచి నీతి వాక్యాలు చెప్పి ఆయనకి చెప్పారట. నీకు మంచి మార్గం దొరుకుతుంది, ఇటు నుంచి ఇటు ఒక క్షేత్రానికి వెళ్ళు అని చెప్పారట. పండర్పురం వెళ్ళి అక్కడ జ్యోతిష్యం మొదలుపెట్టు, నాకు జ్యోతిష్యం రాదంటే అదే వస్తుంది, నువ్వు వెళ్ళు అని చెప్పారట. ఆయన పండర్పూర్కి వెళ్ళి ఒక జ్యోతిష్యుడి ఇంట్లో సేవ కుదురుకొని ఆ తర్వాత జ్యోతిష్యం నేర్చుకొని మంచి ప్రవర్తనతో వాక్శుద్ధి కలిగి తమ జీవితాన్ని అత్యంత సుఖమయంగా చేసుకున్నారు. కావున జీవితం అంటే అనేకమైనటువంటి ఇబ్బందులు ఏవి వచ్చినా కూడా మనం వాటినన్నింటినీ కూడా ధైర్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవడు ధైర్యంగా ఉంటాడో వాడి జీవితంలో అనేకమైనటువంటి దేవతా సహాయం పొందడానికి సాధ్యమవుతుంది. కొందరు ఏం చెప్తారంటే, ఎవరు నిరాశ నిస్పృహలకు లోనై ఉంటారో, ఎవరు భయపడుతూ ఉంటారో వాళ్ళలో శరీరంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అక్కడిని నిష్క్రమిస్తారు. బాగా గుర్తుంచుకోండి, వేదము ఉపనిషత్తులు మనకేం చెప్తున్నాయంటే, శారీరక ఉపనిషత్తు అనేటువంటిది మన శరీరంలో ఆశ్రయించుకొని ఎందరో దేవతలు ఉంటారు. ఆ దేవతలు మనకు ప్రతి క్షణం కూడా సహాయం చేస్తుంటారు. మనం మంచి పని మనం చేస్తున్నప్పుడు వాటికి బలం కలుగుతుంది. మంచి ఆలోచన చేస్తే ఆ దేవతలకు బలం సమకూరుతుంది, మనకు సహాయం చేస్తారు. అందుకే రుజు వర్తన, సత్ప్రవర్తన, సత్యమే పలుకుట అనేటువంటికి యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు. ఏ కష్టం వచ్చినా గురువు ఉన్నారు, దైవం ఉందనే నమ్మకం. ఆ విధంగా మా తండ్రి గారు రాయలసీమలో చాబాల గ్రామంలో వర్షాలు లేక ప్రజలందరూ కూడా బ్రతుకు తెరువుకు ఇటు కర్ణాటకలో అప్పుడు నేను చెప్తున్నటువంటి 1950 ఇంకా పల్లెలో విద్యుత్ దీపాలు కూడా లేవు. అందరూ చమురు దీపాలతోనే జీవితాన్ని కొనసాగించేవారు. వారందరూ కూడా ఇక్కడ తుంగభద్ర డ్యామ్ అంటే హోస్పేట్ దగ్గర పంచవర్ష ప్రణాళికల్లో నెహ్రూ ఇక్కడ
తుంగభద్ర డ్యామ్ జలాశయంకు నిర్మాణం చేస్తున్నారు. అందరూ ఇక్కడికి వస్తున్నారు. మా తండ్రి గారు ఆలోచన చేస్తున్నారు ఏమైనా ఇక్కడే రావాలని. అయితే ఆయనకు ఆధ్యాత్మిక జీవితం పైన ఇష్టం కావున ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి వారు పిలిచారు, మీరు ఇక్కడికి వచ్చి ఉండండి. ఇంతకుముందు చెప్పినట్లు బాగా ఆస్తి ఉండి మంచిగా గౌరవంగా బతికిన వాళ్ళు ఎలా ఉండాలి పూజ చేసుకుంటూ ఉండగా ఆయనకు అచ్యుత యోగి అయినటువంటి గురువు ఉరవకొండలో ఆయనకు దర్శనం ఇచ్చారు. అక్కడ కూడా యోగా ధ్యానము అభ్యాసం అని ఆయన నేర్చుకున్నారు. ఆయన యొక్క సంకల్పం ద్వారా హోస్పేట్కి వచ్చేసారు. మేమంతా 1960లో నేను వచ్చాను ఇక్కడ హోస్పేట్కు. మా అన్నగారు రెండేళ్ల ముందుగానే ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ దేవస్థానం నగరేశ్వర దేవస్థానం అని ఉంటుంది. మంచి కుటుంబం, పత్తికొండ ఫ్యామిలీని, వాళ్ళు వైశ్యులు. ఆ దేవాలయంలో మా నాన్నగారు అర్చక వృత్తిగా అంటే ఎంత నిరాడంబరంగా ఉండేవారంటే ఆయన తన సాధనలకు అన్నిటి కూడా చాలా ఉపయోగపడుతుంది అని. గుంతకల్లు, ఆదోని పరిసర ప్రాంతాల రైతులందరూ మా నాన్నను వెతుక్కుంటూ వచ్చేవారు. వచ్చి దీవెనలు తీసుకొని తమ జీవితాన్ని ఎన్నో ఉపయోగపరుచుకున్నారు వాళ్ళందరూ కూడా. మా నాన్నగారు ఎంతో గుప్తంగా మౌనంగా అనేకమైన గ్రంథాలు చదివేటువంటి వాడు. మీకు ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు, ఆయన ఏం సాధించారు, ఎందుకు మా తల్లి తండ్రిపై నాకు ఇంతటి ప్రేమ గౌరవము. నా జీవితంలో కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి దివ్య ఆశీస్సులతో మంచి తల్లిదండ్రులు, గురువు, దైవం, మిత్రులు మీలాంటి వారు అందరూ నాకు జీవితంలో తారసిల్లారంటే అదంతా కూడా నేను పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తుంటాను. ఆత్మీయులారా, మా తండ్రి గారు ఎప్పుడూ కూడా సమయం వ్యర్థం చేసేవారు కాదు. ఎప్పుడు ఏదో ఒకటి రాస్తుండేవారు ఆయన. ఎందుకు రాయాలి అంటే అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ తక్కువ, పుస్తకాల ధర కూడా ఎక్కువే, కొనేటువంటి అవకాశం తక్కువ, దానికి డబ్బు కావాల్సి వస్తుంది. ఆయన ఏం చేసేవారంటే ఆయన ముందు పిల్లలకు ఉపయోగపడుతుందని తాను కూర్చొని 10:30 పైన ఆయన కూర్చొని రాసుకుంటూ కూర్చునేవారు. ఎవరైనా తన వద్దకు వస్తే వారికి హితమైన మాటలు చెప్పడం, ఏదైనా జ్యోతిష్యం చెప్పడం, వారు ఏది ఇచ్చినా తీసుకునేవారు కదా ఆయన. దాని గురించి మీకు మరలా ఆయన ఎటువంటి వారు, ఎందుకు ఆయన్ని ఎవరి దగ్గర పరిగ్రహం చేసేవారు కాదు అనే విషయాన్ని మీకు ముందు తరంగంలో చెప్తాను. ఈ విధంగా పల్లెటూరులో రాయలసీమలో 1950, 55, 60 అనుకోండి, ఆ ప్రాంతంలో కరువు కాటకాలు. అప్పుడు మార్క్సిజం, లెనినిజం, ఈ యొక్క అనంతపురము, గుత్తి, కడప, ఈ విధంగా మెల్లిగా అది ప్రారంభమైంది. వారిలో ఉన్నటువంటి ఆలోచన సోషలిజం అనేటువంటిది, మరియు తిరుగుబాటు ద్వారానే మనం మరలా ఈ యొక్క స్వతంత్రం, మనదైన జీవితం పొందవచ్చు, మరియు శ్రీమంతుల వలన పేద ప్రజలు ఎంతో బాధకు గురి అవుతున్నారనే విషయాలపైన వారు ఆలోచించేసేవారు. అందులో ఆశ్చర్యం ఏంటంటే మా యొక్క టీచర్ ఒక ఆయన ఇప్పుడు లేరు కాబట్టి ఆయన పేరు నేను చెప్పవచ్చు. ఆయన శ్రీ బండయ్య గారు అని కురుబ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన BA చదువుకున్నారు. ఆయన ఉరవకొండకు వెళ్ళి చాలా కష్టపడి చదువుకున్నారు. ఆయన ఎందుకో ఈ మార్క్సిజం పైన ఆయన మొగ్గు చూపారు. తర్వాత ఆయన నక్సలైట్గా మారిపోయి వారు, మీకు తెలుసు ఆంధ్ర వాళ్ళకి అన్నలు అంటారు, ప్రతిదీ వారి ద్వారానే అన్ని తీర్మానాలు జరగాలి. ఆయన అనేకమైన ఉద్యమాలు చేశారు. మేము ఎప్పుడైతే హాస్పిటల్కి వచ్చామో ఈ పల్లెటూరు వాతావరణాలన్నీ మాకు వేరే వాళ్ళు తెలిసేది మా నాన్నగారికి. ఆయన ఈ కుటుంబంలో బండయ్య గారు ఎందుకు ఇలా అయిపోయారు, చాలా మంచివారు కదా అని అనుకుంటూ ఉండేవారు. ఆయన ఒకసారి ఆయన వచ్చారు, బండయ్య గారు హాస్పిటల్ ఏదో పని పైన వచ్చి రాత్రి మా నాన్నని కలిశారు 10 గంటలప్పుడు. కలిస్తే మా నాన్నగారు చెప్పారు ఆయనకు, బండయ్య నువ్వు చేస్తున్న మంచి పని కాదు ఇది ఎప్పటికైనా నీకు అపాయం కలుగుతుంది, విని తిరుగుబాటు మంచిది కాదు, నువ్వు బాగా చదువుకున్నావు, నీవు మంచి టీచర్గా ఎంతోమందిని అభివృద్ధికి తీసుకురావాలి అని మా నాన్నగారు ఆయన చెప్పారు. ఆయన ఏమన్నారంటే, లేదు స్వామి, మీరు ఒక్కసారి మా మీటింగ్కి అటెండ్ కాండి, ఎంత బాగుంటాయంటే మీరు ఈ యొక్క వైశ్యులపైన తిరుగుబాటు చేస్తారని చెప్పారు. మా నాన్న అన్నారు, ఎప్పుడు ఉప్పు తిన్న వారికి నేను ఎప్పుడు ద్రోహం చేయను, ఎప్పుడు అటువంటిది నాకు చెప్పవద్దు,
నీ మరీ నన్ను చూడడానికి రావద్దు అని చెప్పారు మా నాన్నగారు. ఆ తర్వాత మా నాన్నగారు వాక్యం అటువంటిదంటే అలానే ఆయన చావాల్లో ఎవరో ఆయన్ను షూట్ చేశారు. అంతకు పూర్వం నేను ఒకసారి ఆయన కలవడం జరిగింది. హాస్పిటల్ నుండి ఆయన దాని నుంచి సరెండర్ అయ్యాడు. ఆ తర్వాత ఆ కథ మరలా చెప్తాను. ఎలా ఉంటుంది వాతావరణాలని చెప్పడానికి కోసమే ఇన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఆత్మీయులారా, మా తండ్రి గారికి సమాజం పైన మంచి విశ్లేషణ ఉండేది. ఇవన్నీ కూడా తాత్కాలికము, కరువు కాటకాలనండి, పేదతనము, ఐశ్వర్యము, ఇవన్నీ కూడా ఒక వచ్చి వెళ్ళేటువంటి తరంగాలు లాంటిది. స్థిరమైనటువంటి వారు ధర్మాన్ని మాత్రం ఆశ్రయించుకుంటారు మా నాన్నగారు భావనది. ఈ విధంగా ఉండగా ఒకరోజు దేవాలయంలో ఉన్న నాకు ఈ ఆధ్యాత్మికమైన అంతగా గురి ఉండేది కాదు. అప్పుడు నేను 10th చదువుతున్నాను. అప్పుడు మా నాన్నగారు ఎప్పుడు కూడా ఎవరైనా వస్తే వారికి ఉచితంగా పంచాంగం చెప్పేవారు. నన్ను మా నాన్నగారు ఎంతో ప్రేమించేవారు, ఒక మిత్రునిగా చూసేవారు. ఏం చెప్పేవారంటే, ఇంట్లో పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు స్నేహితులుగా ఉండాలి అనేవారు ఆయన. ఒకరోజు ఏం జరిగింది, దేవాలయంలో కూర్చున్నాం. నన్ను ఏదైనా ఉండే పిలిపించేవారు ఆయన దగ్గర కూర్చోమని. ఒకరు వైశ్యులు ఒక ఆయన వచ్చి జాతకం ఇచ్చారు. మా నాన్నగారు జాతకాలు చూసి 2 నిమిషాలు చెప్పారు, ఇది చాలా బాగుంది, చేసుకోండి అన్నారు. ఆ వచ్చిన వ్యక్తి ఏమన్నారంటే, మీకేమైనా ఇవ్వాలన్నా స్వామి, ఎంత ఇవ్వాలి అన్నారు. మా నాన్నగారు, నువ్వేమి ఇవ్వగలవు, ఎదురుగా ఉన్నాడే శివుడు, ఆయన నాకు ఇస్తాడు, వెళ్ళిపో అన్నారు. నాకు ఆశ్చర్యం వేసి మా నాన్నని అడిగాను, ఏనన్నా ఇలా అంటావు, ఆయన ఇస్తానన్నాడు కదా, నువ్వేం అడగటం లేదు, నాకు అవసరం లేదురా అన్నాడు. డబ్బు అవసరం లేదంటే, నాకు డబ్బు అవసరం లేదన్నాడు. మరి అవసరం వస్తే అని అడిగాను. అవసరం వచ్చినప్పుడు నాకు వస్తుంది, అదే వస్తుంది అన్నాడు. నేను మా నాన్నను ఇలా ప్రశ్న ఇద్దామనుకొని ఏమన్నానంటే, అయితే నాకు డబ్బు అవసరం ఉంది అన్నాను. ఎంత కావాలి అన్నాడు. నేను 20 రూపాయలు కావాలి అన్నాను. ఎప్పుడు కావాలి అన్నాను. నాకు మధ్యాహ్నం 4 గంటల కల్లా, సాయంకాలం 4 గంటలు కావాలి అన్నాను. అయితే ఒక ఒప్పందం అన్నాను. ఏమిటంటే, మీరు ఉన్న స్థలం నుంచి కదలరాదు, నేను కూడా ఉన్న స్థలం నుంచి కదలరాదు, ఇక్కడికి 20 రూపాయలు రావాలి అన్నాను. తప్పకుండా వస్తుంది అన్నారు. మధ్యాహ్నము 11 భోజనం అయిన తర్వాత కూర్చున్నాం. మధ్యాహ్నం 3 అయింది. మా ఇంట్లో టీ తాగే టైం అది. మా అమ్మ, ఏమండి టీకి వస్తారా అంటే, లేదు, మీ కుమారుడు నేను ఒక ఒప్పందం పైన కూర్చున్నాము, మీరు ఇడిగా తీసుకురండి అన్నారు. సరే అని మా అమ్మ 2 కప్పుల్లో కాఫీ తీసుకొచ్చింది. మేము తాగి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఎదురుగా మా దుకాణం ఉంటుంది. ఆ దుకాణంలో పెద్దది గోడ గడియారం ఉంది. అది గంటకు శబ్దం వస్తుంది. సరిగ్గా 4 గంటలు కొట్టింది. నేను అంతకుముందు అనుకున్నాను, అయ్యో మా నాన్నని ఇబ్బందికి గురి చేశాను, ఎలా వస్తుంది 20 రూపాయలు అని. కరెక్ట్గా 4 గంటలు కొట్టింది. నేను మా నాన్న మొహం చూశాను. నన్ను అన్నారు, నా మొహం ఏం చూస్తావురా, ఆ గేట్ వైపు చూడు అన్నారు. చూస్తే ఒక ఆయన సైకిల్ పైన దిగారు. దిగి, ఇక్కడ సీతాపతి శాస్త్రి గారు ఎవరండి అన్నారు. నేనే అన్నారు మా నాన్నగారు. ఇక తీసుకోండి 20 రూపాయలు అన్నాడు. అప్పుడు మా నాన్నగారు, కింద పెట్టండి దాన్ని అన్నారు. తర్వాత నేను ఆయన్ని అడిగాను, మీకేమైనా పూజలు ఏమైనా చేయించాలంటే, లేదండి, ఏం అవసరం లేదు, ఉదయం 10:30కే మా భార్య చెప్పింది మీకు 20 రూపాయలు ఇచ్చిపోమని, నేను ఉదయం మర్చిపోయాను,